వీళ్ళతో పాటు కానీ 2027 మార్చ్ అంటే సుధాకర్ గారు ఫైనల్ గా 2027 మార్చ్ అంటే కొంత ఆలస్యం కాదు? అంటే వాళ్ళకి వీళ్ళకి కలిపి పేపర్ పెట్టడం కాదు, ఇది నా ప్లాట్, నేను ఇచ్చిన భూమికి ఇక్కడ ఇదిగో నా ప్లాట్ ఉంది అని చూసుకోవడానికి దాదాపు ఇంకో ఏడాదిన్నర వెయిట్ చేయాలి మీరు చెప్తున్న దాని ప్రకారం. అంటే చూసుకోవడం అసలు ఎలాగా సార్, ఈ రోజు కూడా మనం మా ప్లాట్ లోకి రిటర్నబుల్ ప్లాట్ లోకి వెళ్ళవచ్చు. కానీ ఏదైతే అంతర్జాతీయ స్థాయిలో రహదారుల నిర్మాణం చేసినటువంటి, అదే విధంగా ప్రాపర్ అండ్ ఫినిష్డ్ ప్లాట్ ఫినిష్డ్ ప్లాట్ రావడానికి ఆ సమయం అంటే ఇది మొత్తం కాలంలో 3 సంవత్సరాల కాలమే పనిచేసినటువంటి కాలం అండి. ఇందాక మీరు అడిగినట్టు నూతనంగా తీసుకునేటువంటి ప్లాటుల్లో కూడా గతంలో ఉన్నటువంటి అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఇటువంటి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు పొరపాటునో గ్రహపాటునో కనుక వస్తే రైతులు ఏ విధంగా నష్టపోతారు, రైతుల యొక్క విధానం ఏ విధంగా తల్లడిల్లిపోతారు అనేటువంటి విషయాన్ని గమనించినటువంటి చంద్రబాబు నాయుడు గారు నూతనంగా ఇచ్చినటువంటి టెండర్ లో ప్రతి ఒక్క టెండర్ లో కూడా డెడ్ లైన్ పెట్టడం జరిగింది. ఆ డెడ్ లైన్ ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి రిటర్నబుల్ ప్లాట్లలో కూడా ప్లాటులకు వెంటనే వారికి అవసరమైనటువంటి 2 వరుసల రోడ్డుని 1 సంవత్సర కాలంలోనే ఏర్పాటు చేసి ఇస్తామనేటువంటి స్పష్టమైనటువంటి హామీని కూడా ఇవ్వడం జరిగింది. అదే విధంగా వీటికి సంబంధించినటువంటి ఈ 3 సంవత్సరాల కాలంలోనే దాదాపు 2028 మార్చి నాటికే ఈ రోజు ప్రతి ఒక్క టెండర్ లో డెడ్ లైన్ పెట్టడం జరిగింది. ఒక 6 నెలలు గ్రేస్ పీరియడ్ తీసుకున్న 28 డిసెంబర్ కల్లా మొదటి దశ అమరావతి రాజధాని నిర్మాణం మొదటి దశ అమరావతి నిర్మాణం పూర్తయిపోతుంది. 100% 100% కూడా పూర్తవుతుంది మొదటి దశ. అదే విధంగా రెండవ దశలో మొదటి దశలో చేయాల్సినటువంటి చాలా పనులు రెండవ దశకు కూడా జరిగి ఉన్నాయి. మాస్టర్ ప్లాన్ ఆల్రెడీ డిజైన్ అయింది. అమరావతిని ఏ విధంగా నిర్మించాలి, ఏ ప్రాంతంలో ఏ కేటాయిస్తే బాగుంటుంది అనేటువంటి ప్రాథమిక సర్వేలన్నీ కూడా ఇప్పటికే జరిగిపోయి ఉన్నాయి. ఇక భూమి ఇవ్వటం, దానిని భూమి మార్పిడి చేయటం, ఆ మార్పిడి చేసి రిటర్నబుల్ ప్లాట్లుగా ఇవ్వటం అనేటువంటి పద్ధతి చాలా వరకు రైతులకి క్లారిటీ ఇచ్చారు. సుధాకర్ గారు ఫైనల్ గా 30 సెకండ్స్ అండి, మీరే చెప్తున్నారు. ఇప్పుడు ఏదైతే అమరావతి ప్రాంతంలో ఒక్క నిమిషం సుధాకర్ గారు, అమరావతి ప్రాంతంలో మనకి నీటి ఇబ్బందుల గురించి కావచ్చు, లేకపోతే కరెంటు గురించి కావచ్చు, అండర్ గ్రౌండ్ లో మొత్తం ఎందుకు వేస్తున్నారు, మామూలుగా అన్ని వసతులతోటి గ్రౌండ్ ఎందుకు వేస్తున్నారు. అదేవిధంగా రిటర్నబుల్ ఇప్పుడు ఏదైతే రెండో దశలో తీసుకునే దానికి కూడా పూర్తిగా చేసేసి ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు రేపొద్దున ఇందాక సుధాకర్ గారు చెప్పినట్లు ఏదైనా నిర్మించాలనుకున్నారు అనుకోండి, వాళ్ళకి కావాల్సినటువంటి విద్యుత్ కావచ్చు, లేకపోతే నీరు కావచ్చు, లేకపోతే మౌలిక వసతులు కావచ్చు, రహదారులు కావచ్చు, శుభ్రంగా చేసి ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఇక ఎలాంటి ఇబ్బందులు ఉండవు, ముంపు ఉండదు, నీటి ఇబ్బందులు ఉండవు, కరెంట్ ఇబ్బందులు ఉండదు, నెట్ ఇబ్బందులు ఉండవు. ఆఫ్టర్ దిస్ డిస్కషన్ ఏంటంటే ఈ 16,666 ఎకరాల పూలింగ్ అక్కడక్కడ 2-3 గ్రామాల్లో, గతంలో అంతా కలిపి 3-4 గ్రామాలే కదా, ఇప్పుడు కూడా ఉంటే 1-2 గ్రామాల పెద్దగా ఇబ్బంది లేకుండానే ముందుకెళ్లే అవకాశం కనిపిస్తోంది. అవసరమైతే ముఖ్యమంత్రి మరోసారి పిలిచి మాట్లాడతారు. మనం పిలిచి మాట్లాడారు కదా రైతుల ఇబ్బందులు, మాట్లాడితే కూడా అడ్రస్ చేస్తే వాళ్ళకి మరింత భరోసా ఉంటుంది. అమరావతి